జనవరి అంటే మనకు గుర్తొచ్చేది న్యూ ఇయర్ పార్టీస్, సంక్రాంతి ఫెస్టివల్, జనవరి 26 రిపబ్లిక్ డే. వీటితో పాటు ఆన్లైన్లో జరిగే సేల్స్, ఆఫర్స్, డిస్కౌంట్స్. త్వరలో అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ రాబోతుంది. సో దాని గురించి చెప్పే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరిలో జనరల్గా మనం వీటి కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. భోగి మంటల వెచ్చదనం, సంక్రాంతి ముగ్గులు, పిండి వంటలు, కనుమ రోజు గాలిపటాలు, గారె, నాటుకోడి. అలాగే జాన్ 26న ఫ్లాగ్ హోస్టింగ్ చేసి రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ అక్కడ పంచే స్వీట్ల కోసం. వీటన్నిటికంటే ముఖ్యంగా ఫ్యామిలీ అంతా ఒక చోట కలిసి వాళ్ళ కష్టాలు, సుఖాలు, అనుబంధాలు, ఆప్యాయాలు అన్నింటినీ పంచుకుంటాం. ఆ 2-3 రోజులు సంతోషంగా ఉండడం కోసం వెయిట్ చేస్తాం. ఫెస్టివల్కి ఇంటికి వెళ్ళాలంటే మనం పడే పాటలు ఉంటాయి. లీవ్లు, పర్మిషన్లు, భరించలేని బస్ టికెట్లు, రద్దీగా ఉండే రైళ్ళు, టికెట్స్ వెయిటింగ్ లిస్ట్లో జనం, అందులో మనం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. వీటితో పాటు ఫెస్టివల్కి మనం చాలా కొనాల్సి వస్తుంది. ఇంట్లో వాళ్ళకి బట్టలని, స్టూడెంట్స్కి బుక్స్ అని, ల్యాప్టాప్స్ అని, ఫోన్స్ అని, కిచెన్లో మిక్సర్, గ్రైండర్, కుక్కర్ అని, హాల్లో సోఫా, గోడకి టీవీ, ఆ టీవీకి ఒక ఓఫర్, ఇలా చాలా కొనాల్సి వస్తుంది. బడ్జెట్ ఏమో అనుకున్న దానికన్నా 2-3 రెట్లు ఎక్స్ట్రా అవుతుంది. సో ఈ ఫెస్టివల్కి కొన్ని ఈ-కామర్స్ అయితే సేల్స్ని తీసుకొచ్చాయి. అందులో మనం అమెజాన్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. అమెజాన్లో జనవరి 14 నుంచి సేల్ నడుస్తుంది. ఈ సేల్లో డిస్కౌంట్ చాలా ఐటమ్స్ పై ఉంటుంది. ఎక్కువగా ఫోన్స్, ల్యాప్టాప్స్, టీవీ, ఏసీ, అలాగే అన్ని ఎలక్ట్రానిక్స్ పైన కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే క్లోత్స్ పై కూడా. సేల్ గురించి మాట్లాడితే చాలా ఆఫర్లు ఉన్నాయి. కూపన్స్ అని, కాంబో అని, సేల్ మానియా అని, క్యాష్ బ్యాక్స్, ప్రీ బుకింగ్, ఇలా చాలా ఆఫర్లు ఉన్నాయి. ఈ ప్రీ బుకింగ్ ఏంటంటే సేల్లో ఉన్న ఐటమ్స్ చాలా త్వరగా అయిపోతాయి. మనం వాటిని కొనేలోపే ప్రైస్ పెరుగుతుంది. ఈ ప్రీ బుకింగ్ ఆప్షన్తో మనం ఏ ప్రైస్కి అయితే దాన్ని లాక్ చేసుకుంటామో అదే ప్రైస్కి మనకు డెలివరీ అయితే అవుతుంది. ఈ ప్రీ బుకింగ్ ఛార్జెస్ కేవలం ₹1 మాత్రమే. ₹1తో మనం ఏ ప్రైస్తో అయితే లాక్ చేస్తామో అదే ప్రైస్కి మనకి ఆర్డర్ని డెలివరీ చేస్తారు. ఇక కాంబో ఆఫర్స్ చూస్తే 1 కొంటే 1, లేదా 1 కొంటే 2, లేదా 2 కొంటే 1, ఇట్లా కాంబో ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫోన్ కొంటే ఫోన్కి తగ్గ కేసు, అలాగే ట్యాబ్ కొంటే ట్యాబ్కి సూట్ అయ్యే కీబోర్డు, ఇట్లా. ఈ సేల్లో పాకెట్ ఫ్రెండ్లీ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది సేల్ స్టార్ట్ అయిన తర్వాత అవైలబిలిటీలోకి వస్తుంది. ఇందులో అండర్ 499, అండర్ 299, అండర్ 199, అలాగే అండర్ 99 అని చెప్పి కేటగిరీస్ ఉన్నాయి. అంటే బిలో 500 లోపు ఐటమ్స్ అని ఒక కేటగిరీగా తీసుకొచ్చారనమాట. ఈ సేల్లో ఎక్కువగా మొబైల్స్, ల్యాప్టాప్స్, స్మార్ట్ వాచెస్, కిచెన్ ఐటమ్స్, ఫ్యాషన్, క్లోతింగ్ అండ్ గ్రూమింగ్ మీద ఎక్కువగా ఉన్నాయి. మొబైల్స్పై అప్ టు 40% డిస్కౌంట్స్ ఉన్నాయి. మీరు చూసుకుంటే ప్రైజెస్ అన్నీ సేల్ స్టార్ట్ అయ్యే ముందు రివీల్ చేస్తారు. ప్రీమియం, మిడ్ రేంజ్ అండ్ అఫోర్డబుల్ ఫోన్స్ అన్నిటి మీద ఆఫర్లు ఉన్నాయి. అమెజాన్లో సేల్ అంటే ఐఫోన్ లేకుండా ఉండదు. ఐఫోన్ మీద కూడా చాలా ఎక్కువ డిస్కౌంట్ వచ్చే ఆఫర్స్ అయితే ఉన్నాయి. స్మార్ట్ వాచ్, ట్యాబ్స్, ల్యాప్టాప్స్ పై అప్ టు 75%, వీటిపై అప్ టు 75% డిస్కౌంట్ ఉంది. అలాగే ఏసీ, టీవీ, వాషింగ్ మిషన్, ఫ్రీజర్స్ పైన అప్ టు 65% ఆఫ్ డిస్కౌంట్స్ ఉన్నాయి. ఇక క్లోత్స్, గ్రూమింగ్ అండ్ గ్రాసరీస్ పైన 40-80% ఆఫ్ నడుస్తుంది. అన్నీ ఈ వీడియోలో చెప్పాలంటే గంటల టైం పడుతుంది. సో మీకేం అవసరమో అమెజాన్లో చూడండి, ప్రీ ఆర్డర్ చేసుకోండి. ప్రైమ్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి సేల్ కొంచెం ముందుగా స్టార్ట్ అవుతుంది. ఈ సేల్లో మనకు కావాల్సినవి మన మిడిల్ క్లాస్ బడ్జెట్లో కొనచ్చు. ఫైనల్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సేల్ని, మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఫ్లిప్కార్ట్ సేల్ గురించి చెప్తాను, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.